ఇవాళ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలతో పాటు ప్రధానంగా చాలా కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే కార్మికుల స్వంతింటి పథకం, కార్మికులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సింగరేణిలో తన రక్తాన్ని చెమటాన్ని దారపోసి దేశంలో మొత్తం సమాజ అభివృద్ధికి ఉత్పత్తి కారణమవుతున్నటువంటి కార్మికునికి దిగిపోయిన తర్వాత స్వంతిల్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత తన భార్య పిల్లలతో కుటుంబం గడవడానికి ఒక స్వంత ఇల్లు అనేటువంటి అవసరం. అలాంటి జాగా ఇవాళ సింగరేణి కంపెనీ ఇవ్వాలి. అంతేకాకుండా 20 లక్షల రూపాయల యొక్క వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మారుపేర్ల సమస్య, సింగరేణి కార్మిక కుటుంబాలు అనేకం కూడా ఒకనాడు 81, 82, 72, 79 ప్రాంతంలో అనేక మంది రైతాంగం కూలీలు కూడా తమ యొక్క బ్రతుకు తెరువు కోసం సింగరేణి పొక్కుపోవాల మాట బాయిపాట పట్టి దళారులను నమ్మి ఆ రోజు డబ్బులు పెట్టి కొంతమంది అప్పుడు ఇంత సిస్టమ్ లేకపోవడం వల్ల అనేక పేర్ల పైన ఉద్యోగాలు చేయడం జరిగింది. ఇవాళ ఇంటి దగ్గర ఒక పేరు, పిల్లలు చదువుకున్న దగ్గర ఒక పేరుతోని ఇవాళ కార్మికులు దిగిపోయిన తర్వాత చనిపోయిన కార్మిక నియామకాలలో విజిలెన్స్కి పోయి ఆ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఇవాళ దేశంలో నావికుల్లాగా సైనికుల్లాగా ఏదైతే మనం మొత్తం బొగ్గుకు ఈ దేశానికి నిర్వహిస్తున్నామో మనకు వేతన దూరమైనటువంటి మనకి 1 లక్షల రూపాయలు వేతనం దాదాపు కట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ తమ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి 14 నెలలు దాటింది. ఆ 14 నెలల్లో సర్వేలకే ఆ సమయం జరిగిపోతుంది తప్ప 6 గ్యారంటీల పైన ఇవాళ దృష్టి పెట్టడం లేదు. వైట్ రేషన్ కార్డ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ పథకం కానీ, 1 లక్ష ఉద్యోగాలు కానీ, లేదా మొత్తం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా 7వ ఏదైతే గ్యారంటీ ఇచ్చిండో ఇవాళ అది ఇవ్వకుండా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రజా ఉద్యమాలపై, విప్లవ ఉద్యమంపై తీవ్రంగా ఇవాళ ప్రయోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద దండకారణ్యాన్ని జల్లడబడుతూ వారానికి 30 మందిని 40 మందిని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నక్సలైట్లను తుదిముట్టించి ఈ దేశంలో తీవ్రవాదాన్ని, సంఘ విద్రోహ శక్తుల్ని మేము పారదోలుతాం, ఈ దేశంలో పారిశ్రామిక శాంతిని మేము కాపాడుతామని అమిత్ షా మోడీ ఏదైతే చెప్తున్నాడో అది పచ్చి బూటకం. ఎందుకంటే ఈరోజు అడవుల్ని ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను దళారులకు, కార్పొరేట్ శక్తులకు అమ్మజెప్పడానికి ఇవాళ మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 20న రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం జరిగేటువంటి మహాధర్నా ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కనుక దీంట్లో సింగరేణి కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా IFT గోదావరి బొగ్గం కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్స్.